హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి బగారా రైస్. బగారా రైస్ అంటే అందరికీ తెలిసిందే, కానీ ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. మనకి ఫస్ట్ హోల్ గరం మసాలా కావాలి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా, 2 టమాటాలు, ఒక 2 ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇది పెరుగు అనేది ఎవరు యూజ్ చేయరు, కానీ ఒక్కసారి పెరుగు వేసి ట్రై చేయండి. బగారా రైస్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో నేను చెప్తాను, చూద్దాం రండి, వీడియో చూద్దాం. ముందుగా మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. అంటే 2 టీ స్పూన్లు కాదు, చిన్న గరిటె టైప్ అనమాట. దీంతో ఒక 2.5 కప్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం అన్నీ తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా గరం మసాలా తీసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఇప్పుడు ఆనియన్ వేసేసుకున్నాం. ఆనియన్ ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నామండి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆనియన్ కొంచెం తొందరగా మగ్గడానికి వచ్చి సాల్ట్ వేసుకున్నాం. మొత్తం ఒకసారి కలబెట్టేసుకున్నాం. ఆనియన్ వేగిపోయినాయి కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్ మగ్గిపోయింది కదా, ఇప్పుడు టమాటా వేసుకున్నాం. అలాగే పుదీనా ఆకులు కూడా వేసేసుకున్నాం. టమాటా, పుదీనా వేసేసుకున్నాం. ఇది బాగా మగ్గనిద్దాం. టమాటా, పుదీనా, కొత్తిమీర తగ్గిపోయింది కదా, ఇందులో పెరుగు వేసేద్దాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం. ఇది బాగా మగ్గిపోవాలి. మనం వాటర్ పోసుకున్నాం. మేము 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాం. ఇది మొత్తం ఒకసారి కలబెట్టేసుకున్నాం. బియ్యం వేసేసుకున్నాం. మొత్తం ఒకసారి కలబెట్టేసుకున్నాం. చూసారుగా రైస్ ఎంత బాగా వచ్చిందో. అయిపోయిందనమాట, ఇంకా మనం తినేయడమే. థ్యాంక్ యూ అండి అందరికీ, లైవ్ చూసిన వాళ్ళకి, వీడియో చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి.